మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అంటూ మనకి విపరీతంగా ఈ పీడిఎఫ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అన్ని గ్రూప్స్లో కూడా ఈ పీడిఎఫే కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి ఏంది కథ అనేది మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ 13 జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలకు సంబంధించి మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మెయిన్గా గుడ్డు సున్నాలు చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చర్య, ఇది చాలా దారుణమైన పరిణామంగా దీన్ని పరిగణించవలసిన అవసరం ఉంది. 5 సంవత్సరాలుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి మెగా డిఎస్సి రూపంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నన్ను అధికారంలోకి తీసుకురండి, నేను టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి తీరా చూస్తే దగా డిఎస్సికి సంబంధించి కేవలం ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 4,057 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చర్య, ఇది చాలా దారుణమైన పరిణామంగా దీన్ని పరిగణించాలి. ముఖ్యంగా మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కేవలం 1728 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కేవలం కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన ఎక్కడ కూడా పోస్టులు కనిపించని పరిస్థితి. అభ్యర్థులందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మిత్రులారా, కొద్దిగా సమయం ఇవ్వండి, దీనికి సంబంధించి మరింత స్పష్టత క్లారిటీ అయితే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా మళ్ళీ ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా డివైడ్ అవుతాయి. రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా మహిళలకి అదేవిధంగా జనరల్ కోటా కింద ఈ విధంగా మళ్ళీ డివైడ్ అయినప్పుడు రాష్ట్ర ప్రకారం పోస్టులు చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్ పోస్టులు మాత్రమే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, మిగిలిన ఏ కేటగిరీకి సంబంధించి చూసుకున్నా జిల్లాల వారీగా మళ్ళీ రాష్ట్ర పాయింట్ల ఆధారంగా మళ్ళీ రిజర్వేషన్ల వారీగా ఉమెన్ అదేవిధంగా జనరల్ కోటా కింద డివైడ్ అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా మనకి లిస్ట్ అనేది దీనికి సంబంధించి నోటిఫికేషన్లో మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నాలుగుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటూ నిరుద్యోగుల నోట్లలో మట్టి కొట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క కర్నూలు మినహా కర్నూలులో 1646 ఎస్జిడి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మిగిలిన ఏ జిల్లాలో కూడా ఎస్జిడికి సంబంధించి ప్రస్తావనే లేదు. సరిగా ఎక్కడ కూడా ఒక మంచి సంఖ్యలో పోస్టులు అనేవి లేవు. మనకి భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 50,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు 2022-23 నివేదిక ప్రకారం. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 18,500 వరకు టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. 8,000 పైచీలకు నోటిఫికేషన్ ఇద్దామనుకుంటున్నామని చెప్పి తీరా 6,100 పోస్టులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదించి ఇప్పుడు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పీఈటీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 4,057 పోస్టులకి ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన లెక్కకు సంబంధించిన వివరాలు మీరు చూడొచ్చు. ఇక్కడ మీరిచ్చింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, మీరిచ్చింది మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి కూడా కాదు. ఇక్కడ ఎస్జిడికి సంబంధించి అసలు మీరు చాలా ఘోరమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్లు అంటున్నారు. ఇది న్యాయ వివాదంతో కూడుకున్న అంశం. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ ద్వారా డిఎడ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళ ద్వారా విద్యా బోధన అనేది చేయవలసి ఉంటుంది. కానీ మీరు 3వ తరగతి నుంచి 4, 5, 6, 7, 8 ఈ విధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు కూడా స్కూల్ అసిస్టెంట్ల ద్వారా విద్యా బోధన అంటూ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎడ్ అభ్యర్థులకి ఘోర అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి దీనిపై ఫర్దర్గా అనేక న్యాయ వివాదాలు చుట్టుకునే అవకాశం కూడా స్పష్టంగా కల్పించే విధంగా లూపులు అయితే ఇస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచి చర్య కాదు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మీరిచ్చే డిఎస్సి కోసం ఎదురు చూసే నిరుద్యోగ అభ్యర్థులకి ఎస్జిడి రూపంలో మీరు జీరోలు చూపిస్తారా? డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకి ఒక్క సచివాలయ ఉద్యోగానికి అవకాశం లేదు. డిఎడ్ వాళ్ళకి ఒక్క డిఎస్సియే దిక్కు. మీరు ఈ డిఎస్సికి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే లేకుండా చేస్తే మీకు భవిష్యత్తులో తీవ్రంగా తెలంగాణలో నిరుద్యోగులు ఏ విధంగా గుణపాఠం చెప్పారో గత ప్రభుత్వాలకి, తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా గద్దె దిగిపోయారో మెగా డిఎస్సి అభ్యర్థులతో పెట్టుకుని మీకు ఏపీలో ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మీరు కనీసం తక్కువలో తక్కువ జిల్లాకి ఒక 500 చొప్పున ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు లేకుండా చేస్తే మాత్రం నిరుద్యోగ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి అయితే ఉండదు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. అయితే ఇక్కడ 6,100 అన్నారు కదా, కేవలం 4,057 ఉన్నాయనుకుంటే ఇక్కడ మనకి ఇంకా గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మళ్ళీ టీజీటీ పీజీటీకి సంబంధించి ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి, ఎస్జిడికి సంబంధించిన కర్నూలు ఒకటే కనిపిస్తూ ఉంది. ఇక ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూసినట్లయితే ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్రీకాకుళంలో 4 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మనకి లాంగ్వేజ్ టు హిందీకి సంబంధించి శ్రీకాకుళంలో 3, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 21, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 12, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 1, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 14, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 0,
స్కూల్ అసిస్టెంట్ మనకి ఇక్కడ పీఈటీ పోస్టులు అయితే ఉంటాయి కదా. ఈ పీఈటీకి సంబంధించి శ్రీకాకుళంలో 12, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 14, మొత్తంగా శ్రీకాకుళంలో 101 పోస్టులు అయితే ఉన్నట్లు ఈ రిపోర్ట్లు ఇచ్చున్నారు. రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో కొన్ని రిజర్వేషన్లో సున్నాలు కనిపిస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క పోస్ట్ అనేది మెరుస్తుంది. ఇది చాలా ఘోరమైన చర్య. ఇది ఏమాత్రం సరికాదు. ఇది డిఎడ్ బిఎడ్ నిరుద్యోగ అభ్యర్థులు ఏమాత్రం సహించరు. మీరు ఇస్తానన్న మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ 23,000 టీచర్ పోస్టుల భర్తీలో కనీసం తక్కువలో తక్కువ 15,000 టీచర్ పోస్టులకైనా నోటిఫికేషన్ ఇవ్వరా? కనీసం 10,000 పోస్టులైనా భర్తీ పోరా అని నిరుద్యోగ అభ్యర్థులు వేలకు వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు దారబోసి స్టడీ సెంటర్లలో కూర్చొని తిని తినక తాగి తాగక వీళ్ళు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు తీవ్ర స్థాయిలో నోట్లో మట్టి కొట్టి గుండెల మీద తన్నే విధంగా మీ చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచి చర్య కాదు. డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఒకటే మీకు ఇస్తున్న హెచ్చరిక, మీరు ఈ 0 డిఎస్సి పోస్టులు ఇవ్వకపోయినా కూడా ఎవరు బాధపడరు. మీరిచ్చి కేవలం గుడ్డు సున్నాలు చూపించారంటే మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యర్థులు మిమ్మల్ని గద్దెదించే పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి 5వ తారీఖున నోటిఫికేషన్ అంటూ కూడా లీకులు అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం. ఏదైనా అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఖాళీలకు సంబంధించి ఎస్జిటి డిఎస్సి అభ్యర్థులకి ఇది బ్లాక్ డే కింద పరిగణించవచ్చు. ఎస్జిటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే డిఎడ్ నిరుద్యోగ అభ్యర్థులకి ఇదొక బ్లాక్ డిఎస్సి డే అని చెప్పేసి ప్రకటించవచ్చు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ మెగా డిఎస్సి. కథ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా సమయం ఇవ్వండి, కొద్దిగా సమయం ఇవ్వండి, వెయిట్ చేయండి.